సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కొరకరాని కొయ్యగా ఆ, పరిణమించిన రాష్ట్రం బెంగాల్. ఇప్పుడు ముఖ్యంగా మోడీ అత్యంత గ్లామరస్, ఆయన విశ్వగురు అని ఎన్ని చెప్తున్నా సరే, ఇక్కడ ఇండియాలో మాత్రం ఇప్పుడు ఆయనకి గట్టిగా ధీటైన పోటీ ఇవ్వగలిగిన నేత మమతా బెనర్జీని కనిపిస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే మళ్ళీ ఒక మహిళా ప్రధానిగా ఆమె కూడా అవుతుందనేది కూడా కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్లో ఏదో రకంగా గెలవాలని చెప్పేసి బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఇప్పుడు మమతా బెనర్జీకి అనుకూలమైన ఓటర్లు, అంటే ఆ పార్టీకి అనుకూలమైన ఓటర్లు ముస్లిమ్స్, మహిళలు, లేదంటే బయట విదేశాల నుంచి, అదే అటువైపు నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైగ్రెంట్స్, వీళ్ళకి సంబంధించిన ఆ, వీళ్ళకి సంబంధించిన ఓట్లను తొలగించటం అనేది, దానికోసమే సర్ అనే దాన్ని మొదలుపెట్టారని చెప్పేసి మమతా బెనర్జీ మన సుప్రీంకోర్టు కూడా విన్నవించుకున్నారు డైరెక్ట్గా తనిపోయి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ మళ్ళీ నాలుగోసారి విజయం సాధిస్తారా, లేదా బీజేపీ అక్కడ ఆ, కాలు పెడుతుందా, అంటే బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందా అనేది ముఖ్యమైన విషయం. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఈ బెంగాల్కి సంబంధించి పశ్చిమ బెంగాల్ ఏంటంటే, దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఓనమాలు దిద్దుకొని కాంగ్రెస్ పార్టీ రక్తంతో ఎదిగిన మమతా బెనర్జీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం విభేదించి కమ్యూనిస్టులకి కంచుకోటైన బెంగాల్లో అనూహ్యంగా ప్రభుత్వాన్ని స్థాపించగలిగారు. అంటే ఆమె సింప్లిసిటీ కావచ్చు, లేదా ఆమె పోరాట తత్వం కావచ్చు. ఆమె ఎందుకంటే లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే లీడర్స్తోనే ఆమె యొక్క రాజకీయ అడుగులు వేయటం కానీ అన్ని జరిగినాయి. సో అలాంటిది అక్కడ జ్యోతి బసు గారు లాంటి వాళ్ళు, ఆ తర్వాత వచ్చిన సిపిఎం నాయకులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా మట్టి కరిపించి అనూహ్యంగా 2011 వరకు దాదాపు ఏకఛత్రాధిపత్యంగా మనకి కేరళ, త్రిపుర ఇలాగ ఎలా అయితే ఉందో, పశ్చిమ బెంగాల్ అంటే అది సిపిఎంది కదా, వేరే పార్టీలు రారు అక్కడికి అనేంతగా ఉన్న పరిస్థితి. అలాంటిది మనం చూసినట్లయితే 2011లో ఎప్పుడైతే ఆమె మమతా బెనర్జీ అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆ విధంగా ఘన విజయం సాధించిందో, అప్పటి నుంచి వెనుక తిరిగి చూడలేదు ఈ రోజు వరకు కూడా. 2011, 2016, 2021. అదేవిధంగా ఆ రాష్ట్రంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా తన సత్తా ఇప్పటికప్పుడు చాటుతుంది. జాతీయ రాజకీయాల్లో, పార్లమెంట్లో తన బాణిని వినిపిస్తా ఉంది. అందులో మహువా మైత్రి లాంటి కంచుకంఠం ఉన్నాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నాళ్ళు కూడా ఆ పార్టీలో, డెరిక్ ఓబ్రైన్ ఇట్లాంటి వాళ్ళు కూడా లోక్సభలో తమ ముద్రను చూపిస్తున్నారు. అంటే ఎంతో స్కాలర్షిప్ వాదన పట్టుకున్నాళ్ళు కూడా ఆ పార్టీ చూపిస్తున్నారండి. వాళ్ళ మీద కూడా ఏ విధమైన కేసులు బనాయించింది ఏంటి కూడా చూసాం మనం. క్వశ్చన్స్ వేయడానికి అంటేనే వాళ్ళ దీన్ని బలాన్ని గుర్తించినట్టు కదా. అదే వాళ్ళ నోరు నొక్కేయటం అనమాట. నోరు అంటే ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఏంటంటే, ఒక నోరు గొంతు పెగులుతుంది అంటే ఆ నోరుని ఏ విధంగా నొక్కేద్దాం. అది మీడియా కావచ్చు, పార్లమెంటు సభ్యుడు కావచ్చు, లేకపోతే కేసీఆర్ లాంటి ప్రాంతీయ తత్వం ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ వాళ్ళ యొక్క చాప కిందకి నీరు తీసుకొచ్చి ఆ విధంగా వాళ్ళని డిఫెన్స్ లోకి నెట్టేస్తా ఉంటారు. జాతీయ రాజకీయాల్లో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవి విషయంలో కూడా అలాంటి దానికే పాల్పడిందని చెప్తారు. ఆ పార్టీని అంతర్ధానం కావడానికి కూడా ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీనే కారణం. సో ఆ విధంగా చేస్తున్న పరిస్థితి. అయితే దాన్ని కూడా ధీటుగా ఎదుర్కొన్నారు. మమతా బెనర్జీ ఎక్కడ ఏం తగ్గలేదు. ఆ విషయాలను కూడా ధీటుగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు మనకి ఈ రీసెంట్ గా చూస్తే 21 తర్వాత ఒకటి అక్కడ హాస్పిటల్కి సంబంధించి కర్జీకర్ అనుకుంటా దాని పేరు. హాస్పిటల్లో ఆ మహిళ విద్యార్థిని రేపుకు గురి కావటం, అదో పెద్ద, అది జాతీయ స్థాయిలో ఆకర్షించిన అంశం అనమాట. అది అక్కడ మమతా బెనర్జీ ఘోరంగా వైఫల్యం చెందింది. అక్కడ పోలీస్ అధికారులు కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, అక్కడ వైద్య విద్యార్థులు కానీ, ఇవన్నీ కూడా చాలా
దేశవ్యాప్తంగా. తర్వాత అంతకుముందు చూస్తే ఆ శారద చిట్స్ కి సంబంధించి కూడా ఒక కుంభకోణం జరిగిన పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా ఆమెని బాగా డిఫెన్స్ లోకి నెట్టే విధంగా. మొన్న చూస్తేనేమో ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇప్పుడు ఎన్నికల కమిషన్ పెట్టిన దానిలో అదే అక్కడ దాదాపు 60 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నారు, వాళ్ళతోనే గెలుస్తా వస్తుంది. అటు మయన్మార్ నుంచి కానీ, ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ, ఆ పక్కన నేపాల్ నుంచి కానీ ఇట్లా వస్తా ఉన్నారు. దాన్ని ఆ ఓట్ల ఆధారంగానే ఈ 3 సార్లు కూడా మమతా బెనర్జీ విజయం సాధిస్తా వస్తుంది అనేది కూడా ఒక ప్రచారాన్ని, బలమైన ప్రచారం నరేంద్ర మోడీ గారు, బీజేపీ, అమిత్ షా గారు లాంటి వాళ్ళు కూడా తీసుకెళ్లిన పరిస్థితి. అవును సో అయినా కూడా ఎక్కడికక్కడ ఎత్తుకు పై ఎత్తులు వేస్తా ఉంది. ఇవి ఎట్లా అంటే మనం చూసాం, మొన్న గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఐపాక్ అనే ఒక యువకర్తల్ని పెట్టుకుంటే మమతా బెనర్జీ, ఆ యువకర్తల కార్యాలయంలో కూడా వెళ్ళి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సోదాలు చేసిన పరిస్థితి. అదే జనరల్గా అలా జరిగినప్పుడు ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా అధికారంలో ఉన్న తృణమూల కాంగ్రెస్ నేతలు భయపడిపోతారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో డైరెక్ట్ గా ఈడీ అధికారులను ఎదుర్కొనడానికి వెళ్ళిపోయారు, ముఖ్యమంత్రిగా వెళ్ళి ఉండి కూడా. వాళ్ళకి కావాల్సిన సో ఇవన్నీ ల్యాప్టాప్లన్నీ ఎస్, తెచ్చేసుకుంటారు. వాళ్ళు ఏదైతే ఈడీ స్వాధీనం అనుకుంటా ఉందో, గెస్ట్ చేస్తా ఉందో, వీళ్ళు ఏదైతే అనుకుంటా ఉన్నారో వాటన్నిటిని తెచ్చుకుంది. ఏంటంటే మా పార్టీ యొక్క రహస్యాలను తీసుకెళ్ళడానికి ఈడీని ప్రయోగించింది కాబట్టి మేము సంరక్షించుకుంటామని సమాధానం చెప్పింది. సుప్రీంకోర్టులో కూడా అదే చెప్పారు వెళ్ళి. అవును సో అంత ధైర్యాన్ని, తెగువను కూడా ఈడీ మీద కూడా ప్రదర్శించిన కేసు పరిస్థితి కూడా మనం పెట్టినట్టు, చూసాం. ఈడీ మీద కూడా వీళ్ళు స్టేట్ పోలీసు ఈడీ మీద కేసు పెడుతుంది. ఈడీ మీద మళ్ళీ పశ్చిమ బెంగాల్ పోలీసు అధికారులతో కేసు. అంటే అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ ఇంటూ పశ్చిమ బెంగాల్ పోలీసులు. సో ఇలాంటి పరిస్థితులు కూడా అక్కడ ఉత్పన్నమైనవి. అంటే బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే మోడీ, ఎందుకంటే అంటే మొన్నే ఇక్కడ ఇంకో విషయం, మోడీ అమిత్ షానే వాళ్ళు తలుచుకుంటే ఎవరినైనా ఏమైనా చేయగలరు అనుకుంటారు, కానీ ఈయన మాత్రం ఏం చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళని బలంగా ఎదుర్కొనే నేత ఈమె ఒక్కతే కనిపిస్తుంది ఇప్పుడు దేశంలో. అందుకనే అదేనండి, అదే బెంగాల్ ఎన్నికల కొరకర పట్ల అందరికీ ఆసక్తి ఇప్పుడు. అదే కొరకరాని కొయ్య అంటారు కదా. అదే ఎక్కడెక్కడ వాళ్ళందరినీ లొంగ తీసుకుంటారు, నయానా భయాన చెప్తారు. ఇప్పుడు మనం తమిళనాడులో చూస్తే విజయ్ని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అటు పక్కన చూస్తే కేసీఆర్ని, ఇట్లా అక్కడ డికే శివకుమార్ని కూడా ఎన్ని ఇబ్బందులు పాలు చేశారు మనం చూసాం కదా. అవును సో గతంలో ఇక్కడ సుజనా చౌదరి లాంటి వాళ్ళని, వాళ్ళ యొక్క ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి. అవును అలా ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి అంటే ఆ రాష్ట్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దిగిపోతారు. అవును సో అలాంటి పరిస్థితులు బీజేపీ వాడుకుంటుంది అనేది ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. అటు సిబిఐని కానీ, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అదే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని అణగదొక్కడానికి ఆ సంస్థల్ని వాడుకుంటుంది. అది ఎస్పెషల్లీ మనకు బీహార్ దగ్గర అయితే రాహుల్ గాంధీ మీ ఎన్నికల కమిషన్ కూడా వాడేసుకుంటుందని చెప్పేసి పెద్ద ఆరోపణ చేశారు. అదే చోర్, ఓట్ చోర్ అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా అంటే ఉంది. రాహుల్ గాంధీ ఎంత సో యుద్ధం చేసినా అది ఎన్నికల్లో దాని రిఫ్లెక్ట్ కాలే. ఈమె యుద్ధం మాత్రం కాలేదు. రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే రాహుల్ గాంధీ గారి ఎంచుకున్న జోడో యాత్ర కావచ్చు, ఈ ఓట్ చోరు దానికి సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా ఎందుకో ప్రజల్ని ఆకట్టుకోవట్లేదండి. వాళ్ళ మీద సింపతి కావచ్చు, లేదంటే బీజేపీ మీద వ్యతిరేకత కూడా వాళ్ళకి ప్లస్ కావట్లేదు. అంటే నాకు ఒకటి అది గమనిస్తే అనిపిస్తుందండి, నాకు ఒకటి అనిపించేది ఏంటంటే గాంధీయన్ సింప్లిసిటీ, అంటే యాక్చువల్గా అది కాంగ్రెస్ ఆస్తి, గాంధీయన్ సింప్లిసిటీ అనేది అది ఈమె పుణికిపుచ్చుకుంది. అంటే ఆమె తెర వెనకాల ప్రభుత్వం ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆమె మొన్న కూడా చెప్తుంది, నేను జీతం తీసుకోను, నేను ఏమి గవర్నమెంట్ నుంచి ఏమి ఆశించను, నేను ఎంత లాభం చేకూర్చానని ఒక సందర్భంగా చెప్తుంది. తను ఏమి పెర్క్స్ తీసుకోవటం కానీ, తన కారు తను వాడుకోవటం కానీ, తన కట్టుకునే కట్టు బట్ట ఏదైనా సరే, తన జీవన శైలి కానీ అదే గాంధీయన్ సింప్లిసిటీ అనే దాన్ని ఏం అడాప్ట్ చేసుకున్నట్టుంది. అట్లాగే మొండితనం, ఆ రెండు సార్ ఇప్పుడు గాంధీయన్ మొండితనము, గాంధీయన్ సింప్లిసిటీ, ఆ రెండు ఆమెకు ఫెచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది రాహుల్ గాంధీలో లేదు. అంటే జనం సార్ చూడట్లేదు. ఇప్పుడే కాదు సార్, ఇప్పుడే కాదు, పశ్చిమ బెంగాల్లో మీరు చూడండి, జ్యోతి బసు ఎలా ఉండేవాళ్ళు. అవును ఆ తర్వాత వచ్చిన జ్యోతి బసు వారసులుగా వచ్చిన ఆయన ఎలా ఉన్నారు, బుద్ధదేవ్ భట్టాచార్య. అవును బుద్ధదేవ్ భట్టాచార్య కానీ, అంతకుముందు 2 దశాబ్దాలకు పైగా చేసిన జ్యోతి బసు కానీ, అవును లేదంటే ఇప్పుడు కానీ, అంటే పశ్చిమ బెంగాల్ ప్రజలు కూడా సింపుల్ గా లీడ్ చేసే నాయకుల్ని ఇష్టపడతారు, అవును వాళ్ళ నాయకత్వానికే మద్దతు పలుకుతారు. అది అక్కడ కనిపిస్తా ఉంది. అలాగే ఇప్పుడు మమతా బెనర్జీ ముందున్న ఏంటంటే, ఆల్రెడీ మొన్న ఎస్ఐఆర్ కి సంబంధించి బీజేపీ మీద ఎలా చేసింది. ఇప్పుడు ఇద్దరిని, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నికలప్పుడు జరిగినట్లే
నందిని చక్రవర్తి అని ఇంకొక వాళ్ళ డీజీపీని కూడా మార్చేశారు ఈరోజు. అదే మార్చారు. సో అక్కడేంటి గవర్నర్ కూడా రవిని అక్కడేంటి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ తమిళనాడులో గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టిన రవిని కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టారు అవును, గవర్నర్. గవర్నర్ కూడా మార్చిన పరిస్థితి కూడా కదా. అంటే అక్కడ బీజేపీ రాజకీయ వ్యూహం వీనైపోయింది అక్కడ. బీజేపీ ఒకటి ఇప్పుడు ఫీల్డింగ్ గవర్నర్ కొత్త ఫీల్డింగ్ మొదలు పెట్టింది. అదే ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఏమో ఒక 6 నెలల క్రితం అప్పుడు వీనైపోయినాయి. అదే సో దాన్ని ధీటుగా ఎదుర్కొంది ఎలక్షన్ కమిషన్ కూడా. అక్కడ ఎంతమంది చనిపోయారు? బిఎల్ఓలు, అవును. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ని పెట్టి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టారంటే ఒక 40 మంది చనిపోయారని కూడా జరిగింది అక్కడ పెద్ద ఇది. సో అదొకటి. తర్వాత ఇప్పుడు ఏంటి గవర్నర్ అంటే ఈసీ, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ గవర్నర్ కమిషన్ ఆల్రెడీ చెప్పాను. గవర్నరు ఇప్పుడు ఇంకా గవర్నర్ తర్వాత ఎన్నికల ఏంటి? కమిషన్. ఇప్పుడు ఈసీ రూపంలో చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీలు కూడా చేంజ్ చేశారు. అదే అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి మనం, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ, సిపిఎంలు కూడా అదే దాన్ని ఇన్వైట్ చేశాయి. ఏంటి, ఈమె అధికారంలో ఉండి ఈమెకు అనుకూలమైన వాళ్ళు నియమించుకుంటుందని. కానీ అక్కడ మళ్ళీ ఆమె ప్రాంతీయ తత్వం తెచ్చింది. అదే యాక్చువల్గా చీఫ్ సెక్రటరీ బెంగాల్కి చెందిన ఐఏఎస్ అధికారి. అదే సో బెంగాల్ అధికారిని మార్చేశారు. అంటే బెంగాల్ వాళ్ళు అంటే బీజేపీకి ఇష్టం లేదనేది కూడా ఒక స్లోగన్ అందుకుందాం. అదే సో ఆమె దేన్ని వదలట్లేదు. అవును. ఎలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే ఆ ఐపాక్ వాళ్ళప్పుడు కానీ, లేకపోతే బిఎల్ఓల విషయంలో కానీ, లేకపోతే ఇంకేదో లా అండ్ ఆర్డర్ బాగోలేదని కొన్ని సందర్భాల్లో చేస్తుంది. ఆ తర్వాత ఆమెను కూడా అసెంబ్లీలో ఓడించారు కదా, దాన్ని కూడా మళ్ళీ ఆమె ఆ నాయకత్వాన్ని కాపాడుకోగలిగింది మళ్ళీ పోటీ చేసి. సో ఇలాంటివన్నీ గతంలో వచ్చినప్పుడు కూడా కూడా వీళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన జాతీయత్వం, సనాతనత్వం వీటన్నిటికీ బెంగాల్ అస్మిత, బెంగాల్ ఆత్మగౌరవం అనే ఇది కౌంటర్గా తీసుకొచ్చింది. అదే నేను అంటుంది. ఇప్పుడు మన కేసీఆర్ తెలంగాణ వాదం ఎలాగ తెచ్చారో అక్కడ కూడా బెంగాల్ సెంటిమెంట్ని రాజేసింది ఆమె. అదే సో ఇప్పుడు హిందుత్వము ప్లస్ బెంగాల్ సెంటిమెంట్ ప్లస్ ఏంటంటే ఈమె మీద ఆ వైద్య కళాశాలకి సంబంధించిన అత్యాచారం కేసు కానీ, ఇంకో కొన్ని కేసుల్లో అలాగని అవినీతికి మర్చిపోయారు ఈ సంబంధించిన హడావుడిలో అంశాలు జనం. కానీ. సో నో అంటే అక్కడ మా జాతీయ స్థాయిలో మర్చిపోయి ఉండొచ్చు, లోకల్ గా కొంత ప్రభావితం చూపే అవకాశాలు. అయితే మమతా బెనర్జీకి ప్రధానమైన బలం ఏంటంటే ఆమె ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ అది బీజేపీ రూపంలో ఇటీవల బాగా బలం పుంజుకున్న సిపిఎం అంతకు ముందు కంటే కూడా కొద్దిగా బలం పుంజుకుంది సిపిఎం. అదేవిధంగా బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య చీలిపోతుంది. అవును. సో కాకలగార్యం గంధర్వులు తీర్చినట్టు ఈ చీలిక అనేది మళ్ళీ తిరిగి మమతా బెనర్జీ గారిని అధికారంలోకి తెచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అనేది ఎక్కువ మంది చెప్పుకుంటా ఉన్నారు బెంగాల్లో. అదే సో దీన్ని ఏ విధంగా బీజేపీ అధిగమిస్తుంది? ఎందుకంటే బీజేపీ 2016లో పెద్దగా బలం ఏమి లేదు. 2021కి వచ్చేసరికి 77 స్థానాలు, 60 పైన 77 స్థానాలు గెలుచుకుంది. అదే సో తన ఉనికిని అంటే సిపిఎంని, కాంగ్రెస్ పార్టీని, తోసిరాజ్ అని చెప్పేసి అది 77 స్థానాలు తీసుకురాగలిగింది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా గణనీయంగా సీట్లు సాధించింది. అదే సో ఓ పక్కన మమతా బెనర్జీని కేసులు గీజులు అన్నింటినీ ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉన్నారు. సో వాళ్ళ పార్టీ పార్లమెంట్ సభ్యుల మీద ఆరోపణలు, ప్రశ్నలు వేసుకున్నారని వాళ్ళని సిబిఐ, వాళ్ళని పిలవటాలు, ఈడీ పిలవటాలు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా తన పోరాటం ద్వారా మైమరిపించేలాగా చాలా గట్టిగా ఎదుర్కొంటోంది మమతా బెనర్జీ. అటు నరేంద్ర మోడీ గారిని కానీ, అమిత్ షా గారిని కానీ, లేకపోతే గవర్నర్తో కూడా కదా, మొన్నటిదాకా ఉన్న గవర్నర్తో కూడా గొడవ కదా. అసలు ఆయనకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకుందాం ఉన్నా కూడా అక్కడ మీటింగ్ పెట్టుకోకూడదు, వేరే చోట పెట్టుకోవాలని చెప్పారు. సో ఇలాగా ఎక్కడికక్కడ రాజకీయ ఎత్తుగడలు వేస్తూ తనదైన శైలిలో పోరాటం అనుసరిస్తున్న పోరాటం అంటే బెంగాల్ వాళ్ళకి ఇష్టం. ఈవెన్ స్వతంత్ర పోరాటంలో కూడా బెంగాల్ వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారనేది మనం చెప్పుకుంటా ఉంటాం. సో అలా చూసినప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా మమతా బెనర్జీకి కొన్ని పాజిటివ్ అంశాలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అంశం, ఇవన్నీ కూడా లాభం కలిగించేలా కనిపిస్తున్నాయి. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తన అధికారంలో రావాలని కోరుకునే రాష్ట్రాల్లో ఎట్లాంటి పోల్ మేనేజ్మెంట్స్ ఇలాంటివన్నీ అనుసరిస్తుందో, అలా తన రాజకీయ ఎత్తుగడలతో ఏమన్నా కొంత అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనే ఒక మీమాంస కూడా ఉంది జనంలో. అయితే ఏదావత మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మమతా బెనర్జీకే ఒకంత మొగ్గు కనిపిస్తుంది అనేది మనం చూడాల్సిన అంశం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి మస్తాన్ గారు. నమస్తే.